ఐడియల్‌గా ఉండిపోయాను. ఎందుకంటే మార్కెట్‌లో మొమెంటం లేదనమాట. మార్కెట్ ఓపెన్ అయింది గదా! అని మనం కాల్ ఆప్షన్ గాని, పుట్ ఆప్షన్ గాని తీసుకోకూడదనమాట. ఒక ఎంట్రీ అనేది పర్ఫెక్ట్ ఎంట్రీ ఎక్కడ ఇస్తున్నాము, దేనివల్ల ఇస్తున్నాము అనేది మనకొక రీజన్ ఉండాలన్నమాట. అంటే ఈ మార్కెట్ ఇక్కడ మనకు మార్కెట్ చూడండి ఇక్కడ ఈ ప్రైస్ ఇలా బిహేవ్ చేసింది. అందుకే ఇక్కడ నేను ఇచ్చాను అనే ఒక ఇండికేషన్ ఉండాలన్నమాట. అది లేకపోతే మాత్రం మీరు మార్కెట్‌లో సర్వే అవ్వలేరు. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలన్నమాట. ఈరోజైతే ఎటువంటి ట్రేడ్ నేనైతే తీసుకోలేదు. ఎందుకంటే మనం ఆప్షన్ బయర్స్ కాబట్టి మనం ఆచితూచి అడిగేయాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజైతే ఆప్షన్ సెల్లర్స్‌కైతే మంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చిందనే చెప్పాలి. సో, బట్ ఆప్షన్ బయర్స్‌కైతే మాత్రం అసల ప్రాఫిట్ అనేది ఎవరికీ రాదు మాక్సిమం. ఎందుకంటే స్టాప్ లాస్ హంటింగ్ చాలా జరిగిందనమాట. సో, జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇలాంటి టైంలోనే. అందుకే నేను ఎటువంటి ట్రేడ్ తీసుకోలేదు. ఓకేనా ఫ్రెండ్స్? తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.